వాస్తవంగా చెప్పాలంటే ఇది అసలు కౌంటబుల్ కాదు. కానీ అనవసరంగా కెలుక్కుని ఎత్తిన పెట్టుకున్నారు అంతే. ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీలో గెలిచేసినంత మాత్రాన రాజకీయం ఏం మారిపోదు. టీచర్ ఎమ్మెల్సీ వాస్తవంగా యూనియన్ల మధ్య జరుగుతుంటుంది. సిపిఐ అనుబంధ సంఘం, సిపిఎం అనుబంధ సంఘం, ఆ ఇతర కమ్యూనిస్ట్ అనుబంధ సంఘాలు, ఇట్లాంటి వాటి మధ్య జరుగుతుంటుంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి టీఎన్టీయూసీ ఉంది, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఏదో కార్మిక సంఘం ఉంది. అయితే ఈ కార్మిక సంఘాలు వేరు, టీచర్ల సంఘాలని దాంట్లో కలవరు టీచర్లు. వాస్తవంగా టీచర్లకు సంబంధించిన యూనియన్లని ఈ రెండు పార్టీలు కూడా పట్టించుకోవాలి. ఈ సాధారణంగా టీచర్లు కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేయరు. అంటే ఈ ప్రధాన పార్టీలకు సంబంధించిన వాటిని యాక్సెప్ట్ చేసి అందులోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే అవి ఎప్పుడు కొట్టుకు వస్తుంటాయి. ఇవాళ వీళ్ళు కాకపోతే రేపు వాళ్ళు ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీ రేపు వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ ఏడిపిస్తుంది కదా. ఇప్పుడు ఇట్లాంటి గొడవ ఎందుకు, మనం ఈ రెండు కాకుండా ఉంటే కనుక కమ్యూనిస్ట్ యూనియన్ అయితే ఎవరు కాదనరు కదా. ఆ రూట్లోనే ఆలోచిస్తారు. అయితే కమ్యూనిస్టులకి పోటీగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి యూనియన్స్ కూడా ఉన్నాయి. అట్లాగా వాళ్ళు ఉంటుంటుంది. కానీ ఎక్కువగా ఇక్కడ కమ్యూనిస్టుల డామినేషనే ఉంటుంది. ఈసారి ఏదైనా సరే అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి